హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి హూ అండ్ మను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, కొత్తగా మీరు పేరెంట్స్ అయ్యారా? సో పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం అవ్వట్లేదా? అసలు పేరెంటింగ్ స్టైల్స్ ఏంటి, ఏ స్టైల్లో పెంచితే పిల్లలు ఎలా ఉంటారు? సో అవన్నీ మనం చూద్దాము. పేరెంటింగ్ స్టైల్ ఏంటి అండ్ ఎన్ని స్టైల్స్ ఉన్నాయి అండ్ వాటి ఎఫెక్ట్స్ ఏంటి, మనము ఏ స్టైల్లో పెంచితే పిల్లలు ఎలా తయారవుతారు అనే టాపిక్ చూద్దాం ఈరోజు. మనకి ఫస్ట్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్. దీంట్లో పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అండ్ పిల్లలతో అఫెక్షనేటింగ్గా ఉంటారు. క్లియర్ రూల్స్ పెడతారు అండ్ పిల్లల ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇండిపెండెన్స్ని ప్రోత్సహిస్తూ ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తారు మనకి. దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లలకి చాలా బాగా ఉంటాయి అండ్ సోషల్ స్కిల్స్లో కూడా మంచి స్థాయిలో పెరుగుతాయి. అకాడమిక్ పర్ఫార్మెన్స్లో చాలా బాగా ఉంటారు అండ్ స్ట్రాంగ్గా ఉంటారు. పిల్లలు సెక్యూర్ అండ్ కాన్ఫిడెంట్గా మనకి సెకండ్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్. దీంట్లో పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ని పిల్లలకి ఇంపోజ్ చేస్తూ ఉంటారు, కానీ అఫెక్షనేటింగ్గా కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు పనిష్మెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, కానీ పిల్లలకి మళ్ళీ రీజనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయరు. దీనివల్ల ఈ పేరెంటింగ్ స్టైల్ వల్ల వాళ్ళ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే పిల్లలు చాలా ఒబీడియంట్గా తయారవు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల యాంగ్జైటీ అండ్ యాంగర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డెసిషన్ మేకింగ్లోనూ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్లోనూ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్. దీంట్లో పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే హై అఫెక్షన్ కానీ లో డిసిప్లిన్, రూల్స్ ఎన్ఫోర్స్ చేయరు, పిల్లల మిస్టేక్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు కానీ అథారిటేటివ్గా కాకుండా ఉంటారు. ఈ పేరెంటింగ్ స్టైల్ ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే సెల్ఫ్ కంట్రోల్లో డిఫికల్టీస్ ఉంటాయి, ఇంపల్సివ్ బిహేవియర్ అండ్ పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది మనకి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే కూడా పర్సిస్టెన్స్లో లోపం అనేది ఉంటుంది. ఫోర్త్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. ఈ పేరెంటింగ్ స్టైల్లో పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే పేరెంట్స్ ఇమోషనల్లీ డిటాచ్డ్గా ఉంటారు. పిల్లలు బేసిక్ నీడ్స్ తప్ప పిల్లల మీద దృష్టి అనేది పెట్టరు. సో లైట్ తీసుకుంటూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు పిల్లల్ని. ఈ పేరెంటింగ్ స్టైల్ వల్ల పిల్లలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఏ విధంగా లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ అనేది ఎదురవుతూ ఉంటాయి. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అండ్ పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అబాండన్మెంట్ ఫీలింగ్ వల్ల పిల్లల్లో ఇన్సెక్యూరిటీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఫైనల్లీ ఈ 4 పేరెంటింగ్ స్టైల్స్ చూసిన తర్వాత ది బెస్ట్ పేరెంటింగ్ స్టైల్ ఈజ్ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్. మరి మీది ఏ పేరెంటింగ్ స్టైల్? సో మీరు కనుక ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే వాటిని సెట్ చేసుకొని మీ పిల్లలకి తగ్గట్టుగా పేరెంటింగ్ స్టైల్ అనేది సెట్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.